స్వాతంత్ర్యానికి ముందే తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ జెండా ఎగురవేసిన వీరుడు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన 376వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డిలో యువతకు క్రీడా స్ఫూర్తిని అందించేలా భారీ క్రికెట్ టోర్నమెంట్కు శ్రీకారం చుట్టారు. జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షులు బంగారు కృష్ణ పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ ప్రాంగణం వేదికగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన కరపత్రాన్ని తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షులు బంగారు కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆత్మగౌరవం కోసం పోరాడి, గోల్కొండ కోటపై తన జెండాను ఎగురవేసిన తెలంగాణ తొలి బహుజన చక్రవర్తిగా పాపన్న గౌడ్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువతకు పరిచయం చేయడంతో పాటు, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బంగారు కృష్ణ తెలిపారు. ఆగస్టు 21-22వ తేదీల్లో సంగారెడ్డి పట్టణంలో జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు పాపన్న గౌడ్ చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని, క్రీడా రంగంలోనూ తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు 9501-519996, 8499836851 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ జిల్లా కార్యదర్శి చింతల సాయి కుమార్, బాబు జగ్జీవన్ రామ్, సమతా సంఘం జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, సమద్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతిరూపమైనటువంటి మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ విద్యార్థి సంఘం గత ఏడాది 2025 ఆగస్టు 18న ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినప్పటి నుండి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మా వంతుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే స్ఫూర్తితోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఆగస్టు 21-22 తేదీల్లో బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టోర్నమెంటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో ఆగస్టు 21-22 తేదీల్లో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ఈ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. కావున సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి కళాశాల విద్యార్థులు, డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. కాబట్టి ఈ పోటీలో పాల్గొనే విద్యార్థులు అందరూ కూడా ముందుగా నిర్వాహకుల దగ్గర తమ టీం పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. ఆ విధంగా నమోదు చేసుకున్న వాళ్లకు ఈ టోర్నమెంట్లో డ్రాస్లో పేర్లు వేసి ఈ టోర్నమెంట్ను డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 21-22 తేదీలో జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర నుండి స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా మేము విద్యార్థులందరినీ కోరుతున్నాం.